Good evening, everyone. ఎలా ఉన్నారు? I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ విజిట్స్ ఫ్రాన్స్. ప్రైమ్ మినిస్టర్ గారు తన 2 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా ఫ్రాన్స్ కి చేరుకున్నారు కదా. మరి ఫ్రాన్స్ లో ఆయన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారితో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన విషయాల మీద మరియు ఈ ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ముఖ్యంగా వాణిజ్యం మరియు పెట్టుబడుల రంగాల్లో సంబంధాలు అనేవి 2 దేశాల మధ్యలో చాలా బలోపేతం చేసుకోవడానికి ఉన్న అవకాశాలు అన్నిటి మీద చర్చలు జరపడం జరిగింది. మరి అలాగే ఆయన ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ లో జరుగుతున్న ఏఐ సమిట్ కి కో చైర్మన్ గా కూడా వ్యవహరించడం జరిగింది. మరి దానికి సంబంధించిన విశేషాలు, ఫస్ట్ అసలు ఏఐ సమిట్ కి సంబంధించిన విశేషాలు మరియు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మన వాళ్ళు ఏమన్నా కుదుర్చుకున్న ఎంఓయూస్ ఏంటి, అసలు ఈ పర్యటనలకు సంబంధించిన హైలైట్స్ ఏంటి, అవన్నీ మనం ఇప్పుడు చూద్దామండి. రైట్, ఫస్ట్ ఏఐ సమిట్ తో స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏఐ యాక్షన్ సమిట్ అండి 10th and 11th February 2025 లో ఫ్రాన్స్ లో జరిగింది. మరి దీనికి ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు దీనికి ప్రెసిడెంట్ గా చైర్మన్ గా ఉన్నారు. మరి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ నరేంద్ర మోడీ గారిని దానికి కో చైర్మన్ గా నియమించడం జరిగింది. దీనికి మన వాళ్ళతో పాటు వివిధ దేశాల ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన లీడర్స్ మరియు పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలు వీళ్ళందరూ రావడం జరిగింది. మరి ఇది మొట్టమొదటి సమిటా? ఎగ్జామ్ లో మనకి ఇది అడుగుతారు. ఇది ఫస్ట్ సమిటా ఇట్లా జరగడం? ఏఐ యాక్షన్ సమిట్ అనేది కాదు కదా. బ్రిటన్ లోని బ్లెడ్స్లే పార్క్ అనే ఏరియాలో 2023లో ఫస్ట్ సమిట్ జరిగింది. మరి సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ అయిన సియోల్ లో సెకండ్ సమిట్ ని నిర్వహించడం జరిగింది. మరి 2025లో ఇప్పుడు ఫ్రాన్స్ లో జరుగుతున్న సమిట్ ఇది 3వదండి. మరి ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే నెక్స్ట్ సమిట్ అనేది ఇండియాలో నిర్వహిస్తాము అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీంట్లో ప్రకటించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫ్రాన్స్ వెల్కమ్ ఇండియాస్ హోస్టింగ్ ఆఫ్ నెక్స్ట్ ఏఐ సమిట్ అని చెప్పి. ఎస్, మరి మన వాళ్ళు నెక్స్ట్ సమిట్ ని మేము నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే మరి ఈ పర్యటనలో ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ముఖ్యంగా అసలు ఈ మీటింగ్ లో ఏం ఫైనలైజ్ చేశారంటే ఈ ఏఐ సమిట్ లో, దట్ ఈస్ ఈ అంతర్జాతీయంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటివి మొత్తం మనుషులందరికీ, మానవాళిలో అందరికీ కూడా వాళ్ళ సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో లాభదాయకంగా ఉండే విధంగా చూడాల్సిన అవసరం మన అందరి మీద ఉంది అని చెప్పి ఈ మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఈ మీటింగ్ లో ఆ విషయాన్ని ప్రకటించారు. ఈ మీటింగ్ తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా ఇండియాకు మన యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, భద్రతా మండలి, అందులో శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి మెక్రాన్ గారు మళ్ళీ తన మద్దతును ప్రకటించడం జరిగింది. మరి వీటితో పాటుగా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కలిపి ఫ్రాన్స్ లో ఒక పోర్ట్ సిటీ ఉంటుందండి, మార్సిల్లే. ఎస్, మార్సిల్లే అనే పోర్ట్ సిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఇండియా యొక్క కాన్సులేట్ జనరల్ ని ఆ మెర్సిలేలో ఓపెన్ చేశారు. అలాగే ఫస్ట్ వరల్డ్ వార్ లో మరియు సెకండ్ వరల్డ్ వార్ లో మన వాళ్ళు బ్రిటిష్ ఇండియా తరపున సైనికులుగా పాల్గొన్నారు కదా, వాళ్ళ జ్ఞాపకార్థం కట్టిన అక్కడ ఒక స్టాచ్యూకి మరి అండ్ అక్కడ వాళ్ళ శవాలు పూడ్చిన ప్లేస్ ఉంటది, అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్నేషనల్ థెర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఫెసిలిటీ ITER ప్రాజెక్ట్ అండి, దీంట్లో మన ఇండియా కూడా ఒక కీలక భాగస్వామిగా ఉంది. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఆ ఇనిషియేటివ్ ని చూడడానికి కూడా ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలు. మరి అసలు కీ హైలైట్స్ ఏంటి, కీ అవుట్కమ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ గారు మరి ఫ్రాన్స్ పర్యటనలకు వెళ్ళారు, గ్రేట్. మరి ముఖ్యంగా ఒప్పందాలు కుదురుతాయి కదా, అందులో ఏ ఒప్పందాలు కుదిరినాయో మనం ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, అత్యాధునికమైన అణు రియాక్టర్లను సంయుక్తంగా నిర్మించాలి అని చెప్పి భారత్, ఫ్రాన్స్ రెండు కూడా ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రాథమికమైన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అవేంటంటే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మరియు అత్యాధునిక మాడ్యులర్ రియాక్టర్లు, ఇవి రెండు ఇద్దరు కలిసి నిర్వహించాలి, ఇవి రెండు కలిసి నిర్మించాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. మరి అది మాత్రమే కాకుండా మనకు ఇక్కడ హైదరాబాద్ లో టీ హబ్ ఉన్నట్టు ఫ్రాన్స్ లో ఒక స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ ఉంటుందండి, దాని పేరు స్టేషన్ ఎఫ్. మరి అందులో భారతదేశానికి చెందిన
10 స్టార్టప్స్ కి అందులో ప్లేస్ ఇచ్చే విధంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరి ఇది మాత్రమే కాకుండా 2026 భారత్ ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరంగా నిర్వహించుకోవాలి అని చెప్పి డిసైడ్ అయింది కదా. మరి దానికి సంబంధించిన లోగోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా నవకల్పన దినోత్సవం అంటే ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండి. ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ గా 2026 ని డిసైడ్ చేశారు కదా. మరి దానికి సంబంధించిన లోగోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఈ పాయింట్స్ అనేటివి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. అవి మాత్రమే కాకుండా ఇక్కడ మీకు నేను మెన్షన్ చేసిన అన్ని పాయింట్స్ ఉన్నాను కదా. ఎస్, దాని గురించి మనం ఇప్పుడు ఒకసారి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మాట్లాడుకున్నాయి వెరీ ఇంపార్టెంట్. మరి ఇవి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మాట్లాడుకోబోయేది అవి కూడా ఒకసారి చూద్దాం. ఇండియా ఫ్రాన్స్ డిక్లరేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి రెండు దేశాలు కొలాబరేట్ కావాలి. ఏఐ రీసెర్చ్ సంబంధించి దానికి అప్లికేషన్ కి సంబంధించి మనము కొలాబరేట్ అయ్యి దాని విషయంలో మనం రీసెర్చ్ చేద్దాము అని చెప్పి ఈ రెండు దేశాలు డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐకి సంబంధించి రీసెర్చెస్ ఎక్కువగా చేయాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ పాయింట్, లాంచ్ ఆఫ్ ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 లోగో అని చెప్పాను కదా. దిస్ 2 countries హ్యాస్ అన్వీల్డ్ ద అఫీషియల్ లోగో. రాబోయే ఈ ప్రాజెక్ట్ కి అఫీషియల్ లోగోని వీళ్ళిద్దరూ కలిసి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్సెస్, రెండు దేశాల మధ్యలో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ అయిందండి. మన ఇండియా తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దట్ ఈస్ డిఎస్టి వాళ్ళు, అలాగే ఫ్రాన్స్ తరపున వాళ్ళకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ ఇద్దరు ఒక డెడికేటెడ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్సెస్ కి సంబంధించి ఒక డెడికేటెడ్ సెంటర్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పి, అలాగే అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి ఫండింగ్ అనేటివి బాగా ఇవ్వాలి అని చెప్పి ఈ రెండు దేశాల మధ్య ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్, ఫ్రాన్స్ రీఇటరేటెడ్ ఇట్ సపోర్ట్ ఫర్ ఇండియాస్ పర్మనెంట్ మెంబర్షిప్. ఎస్, ఫ్రాన్స్ ఎప్పటి నుంచో మన దేశానికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉండాలని చెప్పి సపోర్ట్ చేస్తుంది కదా. మరి మళ్ళీ ఈ పర్యటనలో భాగంగా దాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సపోర్ట్ ఫర్ ఇండియన్ స్టార్టప్స్, ఇందాకే మాట్లాడుకున్నాం. ఫ్రెంచ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ ఉంటుంది స్టేషన్ ఎఫ్ అని చెప్పి, మరి అందులో మన 10 ఇండియన్ స్టార్టప్స్ ని అక్కడ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ ని కుదరడం జరిగింది. ఎందుకోసము? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ఇంక్రీజ్ చేయడానికి. రైట్. పార్ట్నర్షిప్ ఆన్ అడ్వాన్స్డ్ మాడ్యులర్ అండ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఒక డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ మళ్ళీ ఇక్కడ కూడా సైన్ చేశారు. ఏంటంటే కొలాబరేషన్ ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ టెక్నాలజీస్ ని, దట్ ఈస్ మాడ్యులర్ అండ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ని ఇద్దరు కలిసి ఏర్పాటు చేయాలని చెప్పి ఇందులో డిసైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇండియన్ కాన్సులేట్ మార్సిల్లో ఓపెన్ చేశారు. మరి ఒక ఎన్విరాన్మెంటల్ పార్ట్నర్షిప్, ఈ ఎన్విరాన్మెంటల్ పార్ట్నర్షిప్ సంబంధించింది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఇండియా మినిస్ట్రీ, మన దేశానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది కదా, ఎంఓఎఫ్సిసి. ఎస్, వాళ్ళకు మరియు ఫ్రాన్స్ తరపున వాళ్ళకు కూడా మినిస్ట్రీ ఫర్ ఎకలాజికల్ ట్రాన్సిషన్ ఉన్నది. ఆ ఇద్దరు కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ లో, క్లైమేట్ యాక్షన్ లో, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాల్లో కోఆపరేట్ చేసుకోవాలని చెప్పి అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంత డీప్ గా అడగకపోయినా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రంగాల్లో, రైట్, టిఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఆల్రెడీ అడిగారు ఒకసారి ఏమని, ఏ రంగాల్లో ఈ రెండు దేశాల మధ్యలో రీసెంట్ గా అగ్రిమెంట్ జరిగింది అని చెప్పి సింగపూర్ ఎగ్జాంపుల్ అట్లేమో ఇచ్చి అడిగిండు. మరి మనకు ఇప్పుడు ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఏ విషయాల్లో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు? ముఖ్యంగా ఏఐ, న్యూక్లియర్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ, అలాగే స్టార్టప్స్, ఈ రంగాల్లో కుదుర్చుకోవడం జరిగింది. ముఖ్యమైన అగ్రిమెంట్స్ అనేటివి ఈ విషయాల్లోనే జరిగినాయి. సో ఇదంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగిన విశేషాలు, ఆ పర్యటన అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. ఇక్కడ చూడొచ్చు మీరు, తెలుగు మీడియం వాళ్ళకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. అండ్ ఇంకొక పాయింట్ నేను అక్కడ మిస్ చేసింది ఏంటంటే, మన ఇండియన్ డిఫెన్స్ కి సంబంధించి మన వాళ్ళు తయారు చేస్తున్న పినాకా రాకెట్ లాంచర్లు ఉన్నాయి కదా, అవిటిని కొనుగోలు చేయండి, అవిటిని కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మరి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కి సూచించడం జరిగింది. వాళ్ళు కొంటారా అంటే చెప్పలేమండి, ఎందుకంటే డిఫెన్స్ టెక్నాలజీలో మనకన్నా చాలా హైలీ డెవలప్డ్ ఉంటారు ఫ్రాన్స్ వాళ్ళు. మరి కొనే అవకాశాలు తక్కువే, చూడాలి. ఆయన దాంతో పాటుగా భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విషయం మీద కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే రైట్. ఇందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, 2026 ని ఇండియా ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరంగా నిర్వహించుకోబోతున్నారు కదా.
అది ఇంపార్టెంట్. మరి దానికి సంబంధించిన లోగో రిలీజ్ చేసిరు అనేది ఇంపార్టెంట్. అలాగే రెండు దేశాలు సంయుక్తంగా ఒక అత్యాధునిక అణు రియాక్టర్ ను రూపొందించబోతున్నాయి, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్ హబ్ ఎఫ్ లో, స్టేషన్ ఎఫ్ లో భారతదేశానికి సంబంధించిన అంటే మన దేశానికి సంబంధించిన స్టార్టప్ కంపెనీస్ కి అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఇస్తున్నారని కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ ఏఐ సమిట్ ఉంది కదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారండి తెలుసా మీకు? క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఈస్ బిన్ రిలీజ్ బై జర్మన్ వాచ్. జర్మన్ వాచ్ అనే ఒక ఎన్విరాన్మెంటల్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది, దాని హెడ్ క్వార్టర్ జర్మనీలోని బాన్ లో ఉంది. మరి వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తా ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఆ రిపోర్ట్ ని వీళ్ళు రిలీజ్ చేస్తా ఉంటారు. మరి ఈ రిపోర్ట్ లో భాగంగా వీళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు ఇచ్చిన రీసెర్చ్ ప్రకారము ఆల్మోస్ట్ 8 lakhs lives, 8 లక్షల మంది జీవితాలు ఆర్ ప్రజల ప్రాణాలు, అండ్ $4.2 trillion ఆఫ్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్ బికాస్ ఆఫ్ 9,400 ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ 30 years అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళ రీసెర్చ్ 1993 నుంచి 2022 మధ్య వచ్చిన ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఉంటాయి కదా, విపత్తు, ఆ వాటి మీద వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. మరి ఆ రీసెర్చ్ ప్రకారం ఈ 30 ఏళ్లలో ఈ విపత్తుల వల్ల 8 లక్షల మంది చనిపోయారు అండ్ $4.2 trillion నష్టం వచ్చింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ఆర్గనైజేషన్ అనేది జర్మనీకి చెందిందండి, అందుకే జర్మన్ వాచ్ అనే పేరుంది. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అన్నా లేకపోతే వాతావరణ ప్రమాద సూచి అన్న ఒక్కటేనండి. మరి అది ఎగ్జామ్ లో తెలుగు మీడియంలో వాళ్ళకు కూడా క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది తెలుగులో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ రిపోర్ట్ ప్రకారం గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన దేశాల జాబితాలో ఇండియా 6th ప్లేస్ లో ఉందండి. మరి టాప్ ప్లేస్ లో ఉన్న దేశాలు ఏంటి? ఇక్కడ ఉన్నాయి కదా, డొమినికా, చైనా, హుండరస్, ఈ దేశాలతో పాటు మయన్మార్, ఇటలీ. డొమినికా, చైనా, హుండరస్, మయన్మార్ అండ్ ఇటలీ, ఇవి టాప్ 5 ప్లేసెస్ లో ఉన్నాయి. మరి ఇండియా 6th ప్లేస్ లో ఉండడం జరిగింది. మరి ఇండియా తర్వాత 7th లో గ్రీస్, 8th స్పెయిన్, 9th వనవాటు, 10th ఫిలిప్పీన్స్ దేశాలు ఉండడం జరిగింది. టాప్ 10 ఇంపార్టెంట్ అండి, కాకపోతే ముఖ్యంగా టాప్ 5 మరి ఇండియా ర్యాంకింగ్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్, while countries like China, India and Philippines were preliminarily affected by recurring extreme events, Dominica, Honduras, Myanmar and Vanuatu were mostly affected by exceptional extreme events. ఏం చెప్తున్నాడంటే, ఇండియా, చైనా, ఫిలిప్పీన్స్ కేమో ఈ విపత్తులు అనేటివి ఊరికే వస్తూ ఉన్నాయి. అదే డొమినికా, హుండరస్, మయన్మార్ ఇలాంటి దేశాలేమో అప్పుడు కొంచెం రేర్ గా వచ్చిన ఎక్సెప్షన్లు వచ్చి మొత్తం విపరీతమైన నష్టం జరుగుతుంది ఈ దేశాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న మరణాల్లో అత్యధికమైనవి ఉష్ణోగ్రతలకు సంబంధించినవండి. హీట్, మన ఇండియాలో ఇప్పుడు 50 degrees టెంపరేచర్ వస్తుంది కదా, మన తెలంగాణలో, ఏపీలో, అట్లా ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే క్లైమేట్ చేంజ్ అనేది సడన్ గా చేంజ్ అయిపోతుంది క్లైమేట్ అని చెప్పి పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. అదేంటంటే 2022లో అప్పటి వరకు మేలో పాకిస్తాన్ లో 49.5 degrees Celsius టెంపరేచర్ ఉండే, ఒకది విపరీతమైన ఎండలతోని తట్టుకోలేకపోయారు జనాలు. వెంటనే ఇట్లా అయిపోయినాయో లేవో, వెంటనే సడన్ గా ఫుల్ వర్షాలు పడిపోయి భారీగా వరదలు సంపాదించి జనాలు కొట్టుకపోయారండి. ఆ ఇండస్ నది వరదలు ఉన్నాయి కదా, 2022లో అట్లా జరిగింది. మరి అట్లనే ఇండియాలో, బంగ్లాదేశ్ లో కూడా అట్లనే జరుగుతున్నాయి కదా. మరి ఈ 3 దేశాల్లో కూడా వడగాల్పుల తీవ్రత అనేది చాలా 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 ఎక్కువగా ఉంటుందట. మరి వీటిని కంట్రోల్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అత్యధికంగా వడగాల్పులు సంభవిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 9 దేశాలు ఇట్లా జరుగుతున్నాయంట. మరి వేసవిలో 50 degrees టెంపరేచర్ దాటడంతో పాటు అత్యధికంగా వడగాల్పులు వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అవి మాత్రమే కాకుండా 2nd ప్లేస్ లో ఆకస్మిక వర్షాలు, సడన్ రెయిన్స్ వస్తున్నాయి కదా, ఆ సడన్ రెయిన్స్ వల్ల వచ్చే వరదలు. మరి అట్లా జరిగినప్పుడు కొండ చర్యలు విరిగపడుతున్నాయి కదా, అలాంటి సందర్భాల్లో కూడా లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. వీటి వల్ల, ఇట్లా జరగడం వల్ల వ్యవసాయం కూడా చాలా దెబ్బతింటుంది అని చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న వయనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగినాయి కదా,
కొండ చర్యలు విరిగిపడ్డాయి వర్షాలు పడగానే. ఎస్, అవి కూడా చాలా ప్రాబ్లం చేస్తున్నాయి. మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్యారిస్ క్లైమేట్ సమిట్ లో తీర్మానించినట్టుగా 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ని టెంపరేచర్స్ ని అది కంట్రోల్ చేయకపోతే మరి మన వరల్డ్ మ్యాప్ లో ఉన్న సర్టెన్ కంట్రీస్ అన్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి, గ్లోబల్ సౌత్ కంట్రీస్ పడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో మనం కూడా ఒకటి కదా. ఎస్, అలాగే వీళ్ళు ఇంకో పాయింట్ చెప్పారు. ఈ 3 దశాబ్దాల కాలంలో మన ఇండియాలో దేశంలో నెలకొక విపత్తు చొప్పున 400కు పైన విపత్తులు సంభవించాయని, మరి దగ్గర 80,000 మంది దీని వల్ల చనిపోవడం జరిగింది. అలాగే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు 15.64 lakh crores నష్టం వచ్చింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 ఎవరిచ్చారు? జర్మన్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ. ఇది దేని నుంచి ఈ డేటాను తీసుకోవడం జరిగింది? ఇప్పుడు మనం మాట్లాడుకున్న డేటా అంతా 1993 నుంచి 2022 మధ్య కాలాన్ని విశ్లేషించి వీళ్ళు ఇట్లా విపత్తులు జరుగుతున్నాయని చెప్పి క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ గత 30 ఏళ్లలో వాతావరణ మార్పుల కారణంగా ప్రభావితమైన దేశాల్లో ఇండియా ర్యాంకింగ్ ఎంత అంటే ఇండియా ఎన్నో పొజిషన్ లో ఉంది? 6th. మరి టాప్ 5 ఏంటి గుర్తుందా, మర్చిపోయారా? ఫస్ట్ డొమినికా, సెకండ్ చైనా, థర్డ్ హుండరీస్, 4th మయన్మార్, 5th ఇటలీ అండి. దాని తర్వాత 6th మనది, 7th గ్రీస్, 8th స్పెయిన్, 9th వనవాటు, 10th ఫిలిప్పీన్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక పాయింట్, ఈ వాతావరణ మార్పులతో జరుగుతున్న మరణాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్లనే సంభవిస్తున్నాయి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ఈ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మాట్లాడుకునేవి ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, నేను చెప్పిన ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. India has reached a significant milestone of surpassing 100 gigawatts of installed solar power capacity. మనకు మీరు చదివినట్టయితే ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక టార్గెట్ ఉండేయండి. ఏంటది? 175 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీని బై 2022 మనం ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ గా పెట్టుకుంటాం. అందులో 100 gigawatts సోలార్ పవర్ ఉండాలి అనేది ముఖ్యమైన టార్గెట్. మరి ఇది ఒక 2 years లేట్ గా 2024 ఎండింగ్ లో మనం అచీవ్ చేయడం జరిగింది. మరి అది అచీవ్ చేయడంలో కూడా ముఖ్యమైన రీజన్ ఏంటంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2024 లో లాంచ్ చేశారు కదా. దీని వల్ల ఆల్రెడీ ఒక 9 లక్షల మంది ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ జరిగినాయి. దీని వల్ల ఈ 100 gigawatts ఆఫ్ ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీకి మనము చేరుకోవడం జరిగింది. మరి ఇది జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త టార్గెట్ ని తనకు తాను విధించుకుంది. అదేంటంటే 500 gigawatts ఆఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీని 2030 కల్లా అచీవ్ చేయాలి అని చెప్పి మన వాళ్ళు మరి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇంకో 5 years టైం ఉంది. మరి ఇప్పుడేమో 100 gigawatts అచీవ్ చేసినాము. మరి 5 times ని దీన్ని అచీవ్ చేయాలని చెప్పి మన వాళ్ళు టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇప్పుడు 2022 ఆల్రెడీ టార్గెట్ అచీవ్ చేసినాం కాబట్టి దీని మీద అడగరు. మరి రీసెంట్ గా 100 gigawatts దేంట్లో వేసిందంటే ఈజీ అందరికి తెలుస్తుంది, నాన్ రిన్యూవబుల్ లో సోలార్ వేస్తారని చెప్పి ఈ పాయింట్ ఇంపార్టెంట్. 500 gigawatts ని టార్గెట్ గా చేసుకున్నారు బై ద ఇయర్ 2030 అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మరి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వల్ల జరిగిందని చెప్పి అనుకున్నాం కదా. ఎస్, మరి దానికి సంబంధించింది కూడా చూద్దాము. దీని మీద ఈ మధ్య చాలా సార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తున్నాయి. మరి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన తీసుకొచ్చినప్పుడు దానికి 75,000 crores అవుట్లే ఇచ్చారు. మరి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తారట మన ఇండ్ల మీద, గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద, ఎక్కడైనా రూఫ్ టాప్ మీద వేసుకోవచ్చు. కాకపోతే మొత్తం వాళ్ళే వచ్చి ఫ్రీగా ఏం చేయరండి, దానికి మనం కూడా కొంచెం డబ్బు కట్టాలా. ఆ డబ్బుకు తగ్గట్టు గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇస్తుంది, ప్లస్ మనం కట్టే డబ్బుకు బ్యాంకుల ద్వారా మనకు లోన్లు కూడా ఇప్పిస్తారు. ఓకే, మరి దీని టార్గెట్ ఏంటంటే 1 crore హౌస్ హోల్డ్స్ కి ఎవ్రీ మంత్ 300 units ఆఫ్ ఎలక్ట్రిసిటీ వచ్చేటట్టుగా, సోలార్ పవర్ ద్వారా వచ్చేటట్టుగా వీళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఫ్రీగా కాదండి. ఓకే, గవర్నమెంటే మీకు సోలార్ ఎనర్జీ సప్లై చేస్తుంది ఆ కాన్సెప్ట్ కాదు. మన ఇండ్ల మీద మనమే ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని ఇది వచ్చేటట్టుగా ఇట్లా అందరికి అందేటట్టుగా వేయడమే వీళ్ళ టార్గెట్. మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. ఎట్లా 1 kV
పెట్టుకున్న వాళ్ళకు 30,000 ఇస్తారంట. 2 kV పెట్టుకున్న వాళ్ళకి 60,000, మరి 3 kV ఆర్ హయ్యర్ పెట్టుకున్న వాళ్ళకు 78,000 ఇన్స్టాలేషన్ కాస్ట్ లో భాగంగా గవర్నమెంట్ సబ్సిడీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సబ్సిడీ పోను మిగిలిన అమౌంట్ జనాలు పెట్టుకోవాలి కదా, దానికి కొల్లేటరల్ ఫ్రీ లో ఇంట్రెస్ట్ లోన్ ఎట్ అరౌండ్ 7% ఫర్ హౌస్ హోల్డ్స్. కంపెనీస్ కు ఆర్గనైజేషన్ కు ఇయ్యరు, హౌస్ హోల్డ్స్ మీరు నేను మన ఇళ్లలో పెట్టుకుంటే ఎలాంటి కొల్లేటరల్ అవసరం లేకుండా 7% వడ్డీకి గవర్నమెంట్ ద్వారా బ్యాంక్స్ ద్వారా గవర్నమెంట్ మనకు లోన్స్ ఇప్పిస్తుందండి. మరి ఈసారి పెట్టుకున్నాము, మన ఇంటికి సరిపోను ఎక్స్ట్రా మిగిలింది, దాన్ని ఏం చేస్తామంటే దానికి కూడా మీరు ప్రొడ్యూస్ చేసింది డిస్కమ్స్ కి సప్లై చేస్తే ఆ సర్ప్లస్ పవర్ కి తగ్గట్టుగా డిస్కమ్సే మీకు డబ్బులు ఇచ్చే విధంగా ఈ స్కీమ్ లో ఒక పాయింట్ ని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఒకవేళ అనుకున్నట్టుగా ఇది 100% సక్సెస్ అయితే 720 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 ని 25 years లో ఆ ఎమిషన్స్ ని మనం తగ్గించవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి దీనివల్ల జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఈ PM సూర్య గారి ముఫ్త్ బిజ్లీ యోజన దేనికి రిలేటెడ్, దీనికి సంబంధించిన పాయింట్స్, అలాగే ఈ 500 gigawatts టార్గెట్, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఓకే రైట్. Now coming on to the next topic, that is India launches first indigenous automated biomedical waste treatment plant. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇండిజినియస్ గా సొంతంగా తయారు చేసిన ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఉంది కదా, ఎస్, మరి మినిస్టర్ జితేందర్ సింగ్ గారు మొట్టమొదటిసారిగా దీన్ని ఎయిమ్స్ న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి మెడికల్ వేస్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా హాస్పిటల్లోనే వేయాలా, మరి ఇక ఎయిమ్స్ ఫేమస్, అలాగే ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూషన్. మరి ఎక్కువగా జనాలు అక్కడికే వెళ్తా ఉంటారు కదా, ఎస్, మరి అక్కడ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇండిజినియస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, దానికి ఎస్ఆర్ జనం అని చెప్పి పేరు పెట్టారు. మరి ఈ ఇన్నోవేటివ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీని CSIR వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి, NIST కలిపి దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, మరి దీని వల్ల ఏం లాభం అంటే, మీరు ఇప్పుడు ఎక్కడన్నా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఈ బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ ఇవన్నీ ఇస్తారు కదా, అవిటితో పాటు ఇంకా వాళ్ళు ఆపరేషన్లు చేసినప్పుడు చేతులకు పెట్టుకునే గ్లౌజులు, ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంతకు ముందు ఇన్సినేటర్స్ అని ఉంటాయండి, కొంచెం కాస్ట్లీ, అవి అందులో పెట్టి డిస్పోజ్ చేసేవాళ్ళు. దాని ప్లేస్ లో కొంచెము ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ చీప్ గా దీన్ని మన వాళ్ళు తయారు చేయడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. దీని పేరు మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసిరు ఇండిజినియస్, ఎయిమ్స్ న్యూఢిల్లీలో పెట్టిరు, దాని పేరు ఎస్ఆర్ జనము. CSR అండ్ NIST వాళ్ళు రూపొందించారు. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్, 3వ పాయింట్ ఏం అవసరం లేదు, మీకు ఒక ఐడియా కోసం చెప్పారు అసలు ఎందుకు బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంది, మరి దీని ద్వారా ఏం చేస్తారని మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ 2 పాయింట్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ రోజు నేషనల్ ఉమెన్స్ డే అండి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాదు, నేషనల్ ఉమెన్స్ డే. మరి నేషనల్ ఉమెన్స్ డే ఆర్ నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ డే అన్న ఒక్కటే. మరి దీన్ని మన సరోజినీ నాయుడు గారు, భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన, మన హైదరాబాద్ లో పుట్టి పెరిగిన హైదరాబాద్ బిడ్డ సరోజినీ నాయుడు గారు బర్త్ యానివర్సరీని గుర్తు చేసుకుంటూ నేషనల్ ఉమెన్స్ డేని ఆ రోజు ఇండియాలో నిర్వహిస్తూ ఉంటారు. సరోజినీ నాయుడు గారిని నైటింగల్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటారు. దీని మీద క్వశ్చన్స్ మనకు చాలా సార్లు వచ్చినాయి. షీ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1879 and she was the first woman from India to be elected as the president of Indian National Congress at its Kanpur session in 1925. భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించిన మొట్టమొదటి మహిళ తను 1925 లో. అంటే మహాత్మా గాంధీ గారు 1924 బెల్గాం సెషన్ కదా, దాని తర్వాత సెషన్ లో తను బాధ్యతలు నిర్వహించడం జరిగింది ఒక సంవత్సరం పాటు. మరి తర్వాత ఆమె ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నర్, మొట్టమొదటి గవర్నర్ గా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద స్టేట్ కి మొట్టమొదటి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే తను చాలా బుక్స్ రాసేదండి. ఆమె పోయిటిక్ వర్క్స్, ముఖ్యంగా ది గోల్డెన్ థ్రెషోల్డ్, ఇక్కడ ఆమె ఇల్లు ఆమె ఇంటి పేరు హైదరాబాద్ లో అబిడ్స్ లో ఉంటది. HCU కి ఫ్రీగా ఇచ్చేసారు. HCU వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అందులో ఏమో నిర్వహిస్తూ ఉంటారు. దాని పేరు గోల్డెన్ థ్రెషోల్డ్ అండి. మహాత్మా గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. మరి దాని పేరు మీద ఆమె గోల్డెన్ థ్రెషోల్డ్ అనే ఒక రాయడం జరిగింది. అలాగే తను రాసిన దాంట్లో ద బర్డ్ ఆఫ్ టైమ్, సాంగ్స్ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ ద స్ప్రింగ్ అనేది, అలాగే ద ఫెదర్ ఆఫ్ ద డౌన్ అనేది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఆమె నైటింగల్ ఆఫ్ ఇండియా అంటారు.
ఆమె రాసిన గోల్డెన్ థ్రెషోల్డ్, ఇవి రెండు ఇంపార్టెంట్ ఆమెకు సంబంధించినంత వరకు. మరి నేషనల్ ఉమెన్స్ డే ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా నిర్వహిస్తారంటే సరోజిని నాయుడు. ఎప్పుడు? 13th February అండి. ఇది కూడా ఇంపార్టెంట్. నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ 13th February ఇన్ ఇండియా. ఓకే, ఎస్. ఇంకో డే ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వరల్డ్ రేడియో డే. మీకు తెలుసు అనుకుంటాను, రేడియోని 18th centuryలో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించారు. మరి అప్పటి నుంచి వాడుతున్నాము. మరి దానికి సంబంధించి వరల్డ్ రేడియో డే అని ఉంది. ఈ డేని ఎందుకు ఇస్తారంటే, ఎందుకు నిర్వహిస్తారంటే, టు రేజ్ అవేర్నెస్ అమౌంగ్ ద పబ్లిక్ అండ్ మీడియా అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రేడియో అండ్ టు ఎంకరేజ్ ద యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ త్రూ రేడియో. రేడియో ఎంత ఇంపార్టెంట్ మన జీవితాల్లో, మరి దాన్ని వాడండి అని చెప్పడానికి ఈ వరల్డ్ రేడియో డే నిర్వహిస్తా ఉంటారు. మరి దీనికి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ ద థీమ్ అండి. మరి దీన్ని మొట్టమొదటిసారిగా యునెస్కో వాళ్ళు 2011లో వరల్డ్ రేడియో డేని ప్రకటించడం జరిగింది. మరి తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అండ్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2012 నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఎంసీక్యూస్ ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే థీమ్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ రేడియో డే 2025? ఏంటి థీమ్? రేడియో అండ్ పీసా, రేడియో అండ్ క్లైమేట్ చేంజా, రేడియో ఫర్ డెవలప్మెంటా, పవర్ ఆఫ్ రేడియోనా? రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ కదా. ఎస్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ కంట్రీ టాప్డ్ ద కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024? టాప్డ్ అంటే అన్నిటికన్నా ఎక్కువ కరప్షన్ ఉన్నదని కాదండి, లీస్ట్ కరప్షన్ ఏ దేశంలో ఉందని అడుగుతున్నాడు. నిన్న మాట్లాడుకున్నాం కదా, మరి దీని మీద క్వశ్చన్ వస్తుందని చెప్పాను. ఎస్, మరి ఫిన్లాండా, సింగపూరా, డెన్మార్కా, స్వీడనా? ఆ దేశము లాస్ట్ 7 years గా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో టాప్ ర్యాంక్ ఉంటుంది విత్ లీస్ట్ కరప్షన్. మరి ఆన్సర్ ఏంటి? ఇట్స్ డెన్మార్క్ అండి. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.